శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మనం జ్యోతిషంలో గ్రహాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా శని కుజుల కలయిక అన్నది గ్రహయుద్ధం అంటాం. శని కుజులకు పడదు కాబట్టి గ్రహయుద్ధం అంటాం. ఈ గ్రహయుద్ధం జరుగుతున్నప్పుడు ఏంటవుతుందంటే సాధారణంగా దాని ప్రభావం అనేది ప్రకృతిలో కొన్ని వైపరీత్యాలు కనబడే అవకాశం ఉంటుంది. ప్రకృతిలో వైపరీత్యాలంటే ఏదో జరిగిపోవడం కాదు, యుద్ధ సంబంధమైన కొన్ని పరిస్థితులు ఏర్పడే అవకాశం అక్కడ రెండు కాంబినేషన్స్లో కూడా కనబడతాయంటాం. ఈ రెండు కలయిక గ్రహయుద్ధ కలయిక వల్ల ఏంటంటే 45 రోజులు ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అది ఏ భావం అయితే ఆ భావం మీద దాని యొక్క ఇంపాక్ట్ అనేది పడుతుందన్నమాట. సింహరాశి వారికి అష్టమ స్థానంలో జరుగుతుంది ఇదంతా. ఈ అష్టమ స్థానంలో ఏదైతే జరుగుతుందో అష్టమ భావాన్ని పూర్తిగా తప్పకూడదు. అష్టమం అంటే ఏంటి? ఆయుష్ స్థానం అంటాం. 6 ఏళ్ళు ఆరోగ్యం అయితే 8వ ఏళ్ళు మన ఆయుష్ గురించి చెప్తుంది. అంటే క్రానికల్ ఇష్యూస్ గురించి చెప్తుంది మేడం, క్రానిక్ డిసీజెస్ గురించి చెప్తుంది. మరి అలాంటి ప్లేస్లో ఈ గ్రహయుద్ధం జరుగుతుంది అంటే మీకు ఏదైనా క్రానిక్ ఇష్యూ జరిగి హెల్త్ ఇష్యూ జరిగి దాని ప్రభావం వల్ల మీరు కొంతవరకు డబ్బు ఖర్చు పెట్టడమే కాకుండా ఏదైనా అయితే చిన్న మైన్యూట్ ఆపరేషన్ జరగడం కానీ దానివల్ల పడే స్ట్రెస్ లెవెల్స్ పెరగడం కానీ ఇవన్నీ సింహరాశి వారికి కనబడుతుంది. అది ఏ తేలదో 15 రోజులు తేలదు. ఏది తేలకపోవడం అంటే ఏంటంటే ఆ మెడిసిన్స్ వాడిన సొల్యూషన్ దొరకదు, ప్రాపర్ ట్రీట్మెంట్ డయాగ్నోస్ చేయడం కూడా జరగదు, మందులు మాత్రం వాడేస్తుంటాం, ఖర్చులు మాత్రం అయిపోతుంటుంది. ఈ విధంగా అక్కడ సింహరాశి వారికి చేసే అవకాశం ఉంటుంది. తేలని విషయము అంటే శని ప్లస్ కుజుడు కాంబినేషన్ ఏదైతే ఉందో మన ఉద్యోగం చేసేవాళ్ళు కూడా ఉద్యోగ విషయం తేలదే అన్నమాట. ముందుకు వెళ్తే వెనక్కి వెళ్తారు, అక్కడ మొత్తం ఎందుకు చేస్తాం అన్నట్టుగా తీసుకుని వచ్చేస్తుంది. అది ఇండియాలోనే కానీ విదేశాల్లో కానీ ఎక్కడైనప్పటికీ కూడా అంతే పరిస్థితి. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి దృష్టిలో పెట్టుకుని. ఎందుకు ఇది స్కిన్కి సంబంధించిన దోషాలు కూడా కొన్ని తీసుకొచ్చే అవకాశాలు ఈ రెండు కాంబినేషన్స్ వాడు. అంటే క్రానిక్ ఇష్యూ ఏదో శరీరంలో ముందు బయటపడుతుంది అలాంటి అవకాశాలు ఉంటాయి. సో దాని తగ్గ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే సింహరాశి వారు ఏంటంటే సూర్య ఆరాధన చేయడం చాలా అవసరం ఉంటుంది. సూర్యోదయం కాలం కింద ముందు లేవడం, సూర్యుడికి అగ్ని ప్రదానం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, సూర్య కవచం చేయడం, లేదా సూర్య సంబంధమైనది ఏదైనా ఉంటే అవన్నీ చేసుకుంటూ వెళ్ళడం, అది కొంత వానికి ఆరోగ్యాన్ని కొంత ఐశ్వర్యాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది.